ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని క్రొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. ఈ ధూపవేదిక యొక్క సైజు ఒకవేళ మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరిస్తే ఏ సైజు అయితే ఉంటాడో ఇదే సైజు ధూపవేదిక ఉంటుంది. ఉదాహరణకి ఒక మూర వెడల్పు, ఒక మూర ఆ చుట్టుకొలతలో ఉండి 2 మూరల ఎత్తుతో అది ఉంటుంది. ఒక వ్యక్తి మోకరిస్తే ఏ సైజులో అయితే ఉంటాడో ఆ మోకరించిన సైజులో ఈ ధూపవేదిక ఉంటుంది అనే సంగతిని మీరు నేను మర్చిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. 3వ వచనము చూడండి. 3వ వచనము అక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు, దాని పై భాగమును, దాని 4 ప్రక్కలను, దాని కొమ్ములకును, కొమ్ము సైజంగా అధికారమునకు గుర్తు. అయితే దాని అంతటిని కూడా మేలిమి బంగారు రేకులతో పొదగింపవలెను. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. ఆవరణములో వాడబడినటువంటి ఇవన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ వాడిందంతా కూడా తుమ్మకర్ర వాడి, ఈ తుమ్మకర్రకి ఇత్తడి రేకు పొదగబడింది. ఇత్తడి తీర్పునకు గుర్తు అని జ్ఞాపకం చేశాను. ఇత్తడి దేనికి గుర్తు? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ జడ్జ్మెంట్. కానీ పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు పరిశుద్ధ స్థలములో ఇత్తడి వాడబడలేదు. పరిశుద్ధ స్థలములో బంగారమే వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ బంగారము సహజంగానే పరిశుద్ధత గుర్తు, దైవత్వానికి గుర్తు అన్న సంగతిని మీరు నేను మరిచిపోకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. అయితే పిల్లరా, దానికి బంగారు రేకు పొదగాలి. ఆ తర్వాత 4వ వచనం చూడండి. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. సో ఇక్కడ ప్రధానంగా యాజకుడు పిల్లరా, ఈ యొక్క ఏదైతే ఈ ధూపవేదిక ఉందో ఈ ధూపవేదికకి అటువైపు ఇటువైపు మోతకర్రలు పెట్టగలిగేటట్లు, అంటే ఇదంతా కూడా దేవుడు ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మోసుకొని వెళ్ళే విధంగా ఉంచాడు. అది కూడా నేను మీకు చెప్పాను. అది దేనికి సాదృశ్యమయ్యా అంటే, ఈ లోకంలో మనం యాత్రికులమై ఉన్నాం, ఒక చోట ఉండకూడదు. కాబట్టి మీరేం చేయాలంటే వీటిని మోసుకొని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఎప్పుడు ఒక మోతకర్ర, అటువైపు ఇటువైపు ఒక మోతకర్ర ఉండేది. అయితే పిల్లరా, ప్రధానంగా దానికి ఒక రింగులు ఉండేవి. ప్రతి ఒక్క ఆభరణముకు లేదా ప్రతి ఒక్క ఉపకరణమునకును అటు విధంగా ఉండేది అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాటని. దాని జవలకు దిగువన 4వ వచనం 2 బంగారు ఉంగరములు చేయవలను. దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల మీద వాటిని ఉంచవలను. అవి దాని మోయు మోతకర్రలకు స్థలములు. ఆ మోతకర్రలు అంటే మోసే కర్రలు కూడా తుమ్మ చెక్కతో చేయవలను. వాటికి బంగారు రేకు పొదగవలను. సాక్ష్యపు మందస్సమునొద్ద నుండి అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను. చాలండి. ఇక్కడ ప్రధానంగా ఇది ఎక్కడ ఉంచాలో దేవుడు ప్రతి విషయంలో కూడా వెరీ పర్టికులర్గా చెప్తాడు. దేవుడు ఏం చెప్పినా ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మన ఇంట్లో కూడా కొంతమందికి ఒక ఫోబియా ఉంటుంది. ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఆ వస్తువు తీసి సహజంగా పిల్లలు ఉన్న ఇంట్లో మనం పెట్టిన చోట ఉండవు. ఎందుకంటే మనం ఒక చోట పెడితే అది వెళ్ళి ఇంకో చోట కూర్చుంటుంది, సహజంగా జరిగేది. కానీ దేవుడు ఇశ్రాయేలులతో చెప్పినది ఏమిటంటే, ఈ యొక్క ధూప వేదిక ఎక్కడ ఉండాలి అంటే, ఆ ధూప వేదికను దాటామంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతాం. అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నదయ్యా అంటే కరుణాపీఠం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నివాస స్థలం అది. దేవుడు తన ప్రజలతో మాట్లాడే స్థలం. అక్కడ అద్భుతమైన మాట అంటాడు చూడండి. ఆ మాటలో 6వ వచనములో ఈ మాట అంటాడు, సాక్ష్యపు మందస్సమునొద్ద నుండి అడ్డు తెర ఎదుట ఆ శాసనముల మీద కరుణాపీఠము ఎదుట దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభువారు మోషేతో చెప్పిన మాట ఏమిటంటే, యాజకుడు ఎవరైతే అతి పరిశుద్ధ స్థలములకు వస్తాడో, అతి పరిశుద్ధ స్థలములో అనగా ఈ కట్టను దాటి కొద్దిగా లోపలికి వెళ్ళాడంటే దేవుడు కలుసుకునే స్థలం అది. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. దేవునిని కలుసుకునడం ఎంత గొప్ప భాగ్యమో కదా. దేవునిని కలుసుకునడం ఎంత గొప్ప భాగ్యమో.
ప్రభువుని కలిసే స్థలం అది. ప్రభు తన ప్రజలకు ప్రత్యక్షమయ్యే చోటది. ప్రభు తన ప్రజలతో మాట్లాడే చోటది. తన ప్రజలకు తన మార్గములను విశదపరిచే చోటది. దేవుడు తన యొక్క ఉద్దేశమును, దేవుడు తన ప్రణాళికను, దేవుడు తన చిత్తమును, దేవుడు తన చేయదలిసిన కార్యమును ఆయన తన ప్రజలకు బోధించే స్థలం అది. పిల్లరా, కొద్దిగా ఒక అడ్డు తెర మాత్రమే ఉంది. ఈ ధూపవేదిక దాటాడు అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. నేను నిన్నటి దినమున ఇదంతా ఎందుకు, ఒకసారి కర్మేలని ఇక్కడే ఘట్కేసర్ దగ్గర ఈ ప్రత్యక్ష గుడారపు నమూనా వేశారు. నేను చాలా కాలం క్రితం, ఒక 8 ఏళ్ల క్రితం ఎప్పుడో ఫ్యామిలీ రిట్రీట్ పెట్టాం అక్కడ. 8-10 ఏళ్ల క్రితం దగ్గర మోర్ దెన్ 8 చిన్నారు. 2014 అది. 2014లో పెట్టాం. అమ్మా 16? థ్యాంక్ యూ అండి. మీరే మీకు ఏకీభవించాలి కదా సార్. 16 సరిది, అందరికి ఏకీభవిస్తున్నా. సరే, ఒక 8 సంవత్సరాలు వాళ్ళ ప్రకారం బోధ ఎందుకు వచ్చిన గొడవ. ఒక 8 ఏళ్ల క్రితం పెట్టాం. పెట్టినప్పుడు చాలా తక్కువ ఫీజు ఉండే. ఎంట్రన్స్ ఫీజు ఎంత, 200 ఉండే. ఒక హాల్ తీసుకున్నాం. హాల్కి ఒక 2000-3000 తీసుకున్నారు. సింపుల్గా లోపలికి వెళ్ళాం. ఆ ప్రత్యక్ష గుడారం నమూనా చూసేసాం. ఫ్యామిలీ రిట్రీట్ జరిగింది. అనిల్ కుమార్ గారి చర్చి నుండి డేవిడ్ గారని ఒక ఆయన వచ్చాడు, వాక్యం చెప్పారు. అంతా బాగా జరిగింది. భోజనాలు చేసుకొని వచ్చేసాం. నేను అడిగాను, ప్రత్యక్ష గుడారం గురించి స్టడీ చేస్తున్నాం కదా, ఒకసారి తీసుకెళ్దాం మన వాళ్ళు, ట్రిప్ వేద్దామని అడిగాను. నేను అడిగితే ఎంట్రన్స్ ఫీజు ఎంత అని అడిగితే పర్ హెడ్ 1050 రూపీస్ అంట. ఎంత? 1050 రూపీస్. అందులో భోజనం ఇంక్లూడ్ అయ్యి ఉందంట. భోజనం కంపల్సరీగా చేయకపోతే 200 డిస్కౌంట్ అంట. భోజనం చేయకపోతే అంటే ఆల్మోస్ట్ 850 రూపీస్ సంథింగ్ ఉంది. అయితే బైబిల్లో ఉన్నటువంటి 5 నమూనాలు అక్కడ ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష గుడారం ఉంది, రెండవది నోవాహు ఓడ ఉంది, తర్వాత కొన్ని చిన్న యెరూషలేములో ఉన్నటువంటి నమూనా వేశారు ఇక్కడ. యెరూషలేము వెళ్ళడానికి బడ్జెట్ లేకపోతే ఆ నమూనాని ఇక్కడ చూడొచ్చు. యెరూషలేము వెళ్ళగలిగితే చాలా సంతోషం. శాస్త్రి గారు చాలామంది అడుగుతూ ఉన్నారు, వెళ్దాం. వాళ్ళు అడిగినప్పటి నుంచి యుద్ధాలే జరుగుతున్నాయి అక్కడ. నిజంగానే వాళ్ళు అడిగినప్పటి నుండి యుద్ధం, అమాజోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చల్లబడతారని చూస్తుంటే వాళ్ళు ఇంకా అవుతలేదు. సరే, మెట్టుకు ప్రార్థన చేయండి. దేవుడు కనికరము చూపినట్లుగా ప్రార్థన చేయవలసి మనం చేస్తున్నాను. ఇది ఆ ప్లేస్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి చూడగలిగితే వీటన్నిటిని మనం చూడగలుగుతాం. వాటి నమూనా, ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూడడానికి చాలా అనుకూలత ఉంటుంది. దేవుడు ఎప్పుడన్నా కృపనిస్తే మనందరం తప్పక వెళదాం. నేను ఒక్కడే అంత బడ్జెట్ పెట్టలేను కాబట్టి ఎవరికి వారు వెళదాం బ్రదరు, మా ఫ్యామిలీ వెళదాం చూసేద్దాం అంటే ప్లీజ్ లెట్ మీ నో. ఒక హాలిడే చూసుకుందాం. హాలిడే చూసుకొని మనందరం వెళ్ళిపోయి దాన్ని విజిట్ చేసి రావడానికి చాలా బాగుంటుంది. ఇంకొక సిటీ కూడా ఏదో కట్టారు అమ్మా, గోషాన్ అనేటువంటి అనే పట్టణాన్ని అమ్మా థీమ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. వీళ్ళకి చాలా దొరుకుతూ ఉంటాయి. అవి దొరికినాయని నాకు పంపుతూ ఉంటారు. దాని బడ్జెట్ చూసినప్పుడల్లా నేను పక్కదానికి ఫార్వర్డ్ చేసి ఆపేస్తాను నేను. సో బడ్జెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. మెట్టుకు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చూడాలని ఆశ ఉంటే దేవుడు తప్పక మార్గాలు సిద్ధపరుస్తాడు. ఎప్పుడైనా మనము నాన్ వెజ్ తెచ్చుకుంటే ఖర్చు పెట్టాలంటే 1000 రూపాయలని ఖర్చు పెడతాం. ఉదాహరణకు చుట్టాలు వచ్చారనుకో, ఖర్చుకి అసలు లెక్కే పెడతానే ఉంటాం. అయిపోయినాక లెక్కేసుకుంటాం. సో కాబట్టి ఇటువంటి వాటిని చూడడం, కొంత బైబిల్ జ్ఞానం మనకు కలుగుతుంది అన్న మాటను మర్చిపోకూడదు. అయితే ఈ ధూపవేదిక కొంచెం దాటిపోతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతాం. ప్రభువారు అంటాడు మోషేతో, నేను మిమ్మును కలుసుకునే స్థలం అది. ఒక వ్యక్తి నన్ను కలుసుకోవాలంటే, అనగా ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువుని కలుసుకోవాలంటే ఈ ధూపవేదికను దాటి, ఈ ధూపవేదిక యొద్ద ఆ ఇన్సెన్స్ ఏదైతే చెప్పాడో ఆ ఇన్సెన్స్ దేవుడిచ్చినటువంటి నమూనా ప్రకారంగా ఆ స్పైసెస్ ఏదైతే ప్రభువారు జ్ఞాపకం చేశాడో ఆ స్పైసెస్ని మాత్రమే అక్కడ వాటిని వాడిన తర్వాత ఆ ధూపవేదిక యొద్ద ధూపం వేసిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఇంతకీ అసలు ఇక్కడికి అగ్ని ఎక్కడి నుంచి రావాలి, ఇక్కడికి నిప్పులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇందులో వాడే స్పైసెస్ ఏమిటి, ఇదే ఈరోజు అంశం. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఏంటిది? ఉపోద్ఘాతం. దేవునికి స్తోత్రం. మీరందరూ కనుక్కున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. 7వ వచనం చూడండి దయచేసి. 7వ వచనం, అహరోను
ప్రతి దినమునందు ఎప్పుడెప్పుడు వేయాలి? ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఆ ధూప వేదికను చేసి ఉదయం వేళను సాయంత్రం వేళను మీరేం చేయాలంటే దాని మీద ధూపం వేయాలి. ఈ ధూప వేదిక మీద వేసేటువంటి ఆ ధూపము దేనికి సాదృశ్యంగా ఉన్నది, లేకపోతే ఈ యొక్క ఆల్టర్ లేకపోతే ఈ ధూప వేదిక దేనికి సాదృశ్యంగా ఉన్నదో నేను చెప్పి దానిలో వాడేటువంటి స్పైసెస్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దాని మీద 4 రకాలైనటువంటి సుగంధములను వాడమని ప్రభువారు చెప్పాడు. ఎన్ని రకాలు? 4 రకాలైన సుగంధాలు కలిపి ఆ 4 రకాలు కలిపినటువంటి ఆ సుగంధాలను ఒక ఫ్లేవర్గా తయారు చేయాలి. ఒక్క ఫ్లేవర్గా తయారు చేసి దానిని తీసుకొచ్చి ఆ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఆ నిప్పుల మీద ఈ సాంబ్రాణిని వేయాలి. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో సాంబ్రాణి వేస్తారు. గుర్తుందా? ఎవరికన్నా గుర్తుందా? ఊపిరాడదు, ఎక్కువ వేయకండి, రైట్? సో సాంబ్రాణి సహజంగా ఆ స్మెల్ ఏం చేస్తుందంటే కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే అది సరి చేయబడడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే 4 రకాలైనటువంటి సుగంధాలు వాడబడినట్లుగా మనము ప్రధానంగా చూస్తూ ఉన్నాం. దాని మీద వచ్చేటువంటి ఆ సువాసన లేకపోతే ఆ అరోమా ఏదైతే ఉందో ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వర్షిప్. దేవునిని ఆరాధించే ఆరాధనకు అది సాదృశ్యంగా ఉంది. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఒక వ్యక్తి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఎరగాల. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు ఆ ఆల్టర్ మీద అనగా బలిపీఠం మీద ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఈ ధూపవేదిక యొద్ద యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే పిల్లరా, ఈ ధూపవేదిక ఇట్స్ ఆల్సో సింబల్ ఆఫ్ ప్రేయర్. అది దేనికి సాదృశ్యమయ్యా అంటే అనేక రకాలైన వాటికి సాదృశ్యంగా ఉన్నది. నేను కొన్ని సాదృశ్యాలు చెప్పి 7 వాడినటువంటి వాటిని గురించి ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ ధూప వేదిక పిల్లరా ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనకు సాదృశ్యం. ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, ఒక వ్యక్తి దేవునిని కలుసుకోవాలంటే, ఒక వ్యక్తి దేవునితో మాట్లాడాలంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క చిత్తమును ఎరగాలంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క మనస్సును తెలుసుకోవాలంటే ఆ వ్యక్తి పిల్లరా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ఆ స్వీట్ ఎరోమా అనగా ప్రార్థన అనే ధూపం పైకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అనే ధూపం వెళ్ళకపోతే దేవునిని కలుసుకునడానికి అవకాశం లేదు. If you want to meet God, if you want to listen from God, if you want to know the will of God in your life, you must pray in your life. ప్రార్థన పిల్లరా మన జీవితాల్లో ఏం చేస్తుందంటే దేవునికి సమీపస్తులుగా చేస్తుందని మర్చిపోవద్దాం. ప్రకటన గ్రంథంలో చక్కని మాట అంటాడు చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రం. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ 4 జీవులు ప్రకటన గ్రంథంలో మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. ప్రకటన గ్రంథం గురించి మనం ఆల్రెడీ స్టడీ చేసాం. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ ఆ ధూప వేదికను గూర్చి ప్రధానంగా ఆ ధూప వేదికలో ఉన్న పరిస్థితులను గూర్చి ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ చదవండి మా మాటని ప్లీజ్. ఆయన తీసుకొని ధూప ద్రవ్యములు ఆ 4 జీవులు వీణలను 5వ అధ్యాయం 8వ వచనం ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్ర పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలో ఏముంది? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. గడిచిన కొంతకాలం క్రితం నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుని యొక్క దూతల ద్వారా ఒక పాత్రను తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చారు. ఎవరు? దేవదూతలు. 24 పెద్దలు అడిగారు, ఏముందండి మీ పాత్రలో అని అడిగితే ఈ పాత్రలలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు
ప్రార్థన చేసి నువ్వు మర్చిపోవచ్చేమో. దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు గారుస్తావో, దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో నువ్వు మర్చిపోవచ్చు. కానీ నా దేవుడు మరిచిపోయే దేవుడు కాదు అన్న మాటను మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం చెబుదాం బిగ్గరగా, అందరం బిగ్గరగా చెబుదాం. నీ ప్రార్థనలు దేవుడు వింటాడు, తప్పనిసరిగా నీ ప్రార్థనలు వింటాడు. నువ్వు చేసిన చిన్న ప్రార్థన కావచ్చు, పెద్ద ప్రార్థన కావచ్చు, ప్రార్థనకి కొలమానం లేదండో. నేను గంట సేపు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు వినలేదు అంటాకి లేదు. నువ్వు చేసిన చిన్న ప్రార్థన అయినా, భక్తుడైన సొలొమోను ఈ ప్రేయర్ షార్టెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబుల్. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మీరు చదవనక్కర్లేదు కానీ 3వ వచనం నుండి వెరీ షార్ట్ ప్రేయర్, చాలా చిన్న ప్రార్థన చేశాడు. దేవుడు విన్నాడా వినలేదా? విన్నాడు. దేవునికి కావాల్సింది పెద్ద ప్రార్థన చేసావా, చిన్న ప్రార్థన చేసావా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావా, మోకరించి ప్రార్థన చేసావా లేదా, ఇవన్నీ దేవుడు చూడటం. నువ్వు ప్రార్థన చేసావా లేదా చూస్తాడు. ప్రార్థన బహుశక్తివంతమైనదే. ఒక వ్యక్తి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో దేవునిని కలుసుకోవాలంటే ఈ ధూపవేదిక యొద్దకు రావాలి. ఈ ధూపవేదిక ప్రార్థనకు సాదృశ్యం. నీ మోకాళ్ళ ప్రార్థన నిన్ను దేవుణ్ణి కలుపుతుంది, నిన్ను దేవుని ఏకపరుస్తుంది, దేవుని యొక్క స్వరం వినేలాగా చేస్తుంది, దేవుని యొక్క చిత్తమును తెలుసుకునేలాగా చేస్తుంది. సో మెనీ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ విల్ బికాజ్ వీ డోంట్ ప్రే. ప్రార్థన చేయం. సహజంగా పిల్లరా, మనలో చాలామంది అనొచ్చు, నేను ఇంట్లో ప్రార్థన చేస్తానన్నా, తప్పేం కాదు, చేయాలా. కానీ దేవుని యొక్క మందిరములో సంఘముగా ప్రార్థన చేయాలా. పరిశుద్ధ స్థలములో, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఈ ధూపవేదిక యొద్దకు ఎందుకు రావాలంటే దేవుడు కలుసుకునే స్థలం అది. పరిశుద్ధ స్థలములో దెర్ ఈస్ అపాయింటెడ్ ప్లేస్. అందుకనే 25వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం అంటాడు, నేను మీ మధ్య నివసించినట్లు నా కొరకు ఒక స్థలమును సిద్ధపరచుడి. విచ్ మీన్స్ టెక్నికల్లీ ఐ వాంట్ టు మీట్ యు దేర్. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతున్నాను. దెర్ షుడ్ బి అపాయింటెడ్ ప్లేస్, దెర్ షుడ్ బి అపాయింటెడ్ టైం. దేవుడు నియమించిన నియామక కాలం, దేవుడు నియమించిన ప్రత్యేకమైన స్థలం, దేవుడు నిన్ను కలుసుకునే ప్రత్యేకమైన పరిధి ఒకటి ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మర్చిపోవద్దాం, రాంగ్గా తీసుకోవద్దాం. మరి ఇంటి దగ్గర చేసిన ప్రార్థన దేవుడు వినడా? తప్పకుండా వింటాడు. దెర్ ఈస్ అ డిఫరెన్స్. నీకు సెక్రటరేట్లో జాబ్ వచ్చింది, ఇంట్లో కూర్చొని పని చేస్తానని జీతం ఇస్తాడా? చేసుకోమంటాడు, చేసుకో. ఉదాహరణకి చర్చికి వచ్చి ప్రార్థన చేస్తాం, ఆన్లైన్లో ప్రార్థన చేస్తాం. నిజంగా చెప్పండి, ఏది ఏకాగ్రత ఉంటుంది? మందిరానికి వచ్చేది. ఇంట్లో ఉండి జూమో ఏదో ఒకటి ఆన్ చేస్తే ఎవడో ఒకడు బెల్లు కొడతాడు, వీడు పప్పు అయిపోయింది అంటాడు, వాడు ఉప్పు అయిపోయింది అంటాడు. నేను చాలా కాలం క్రితం చెప్పా, ఒక అక్క తెలుసు నాకు BHLలో, పేర్లు అడగకూడదు, మీరు పేర్లు తెలుసుకుందామని చాలా తపన పడుతుంటారు. అక్క కన్నీరు గారుస్తా ప్రార్థన చేస్తుంది. నేను అరగంట సేపు బయట కూర్చున్నా. సరే మంచిది, అక్క ప్రార్థన చేసుకుంటుంది, నేను వాక్యం చదువుకుంటానని బయట వరండాలో కూర్చు. బెల్లు కూడా కొట్ల వినపడుతుంది, కింద దాకా వినపడుతుంది. అయితే మధ్య మధ్యలో కేకలు వినపడుతున్నాయి. ఏమని? అమ్మాయి పప్పు కట్టేయమంటది, దేవానికి స్తోత్రం అంటది, పప్పు ఆపేయమంటది, దేవానికి స్తోత్రం 3వ విధులు వచ్చిందంటది. అంటే దేవానికి స్తోత్రం అంటది, మళ్ళీ వాషింగ్ మిషన్ బంద్ చేయాలంటది. మొత్తం బంద్ చేసుకుని నాకు మోకరిస్తే అయిపోదు. ఈ గోళ అసిచ్చేసానంటది. అరగంట సేపు ఈ శాప నేను ప్రార్థన వినాలో, ఈ శిష్యులాపుకుంటూ కూర్చోవాలో నాకు అనిపించింది. బయట మెయిన్ ఉంది ఒకటి, అది బంద్ చేస్తే అయిపోద్ది అనిపించింది. అన్నీ ఆగిపోతాయి కదా, గేజర్ వాషింగ్ మిషన్ అన్నీ అయిపోతాయి. ఏకాగ్రత ఉండదు, వ్యత్యాసం ఉంది పిల్లారా. దేవుని మందిరానికి వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసిన, ఇంట్లో కూర్చొని ఒక అర్ధగంట ప్రార్థన చేసిన వ్యత్యాసం ఉంది. దేవుని మందిరము దేవుని నియామక స్థలం అదే. ఇట్స్ ఎ గాడ్ అపాయింటెడ్ ప్లేస్. దేవుడు కలుసుకునే స్థలం అదే, దేవుడు మాట్లాడే స్థలం అదే. ఆ రోజుల్లో పాట రాశారు కదండి, గుడి గోడలలో లేడు దేవుడు, గుండె గుడిలో ఉన్నాడు చూడండి. నిజమే, కానీ అపాయింటెడ్ ప్లేస్, అపాయింటెడ్ స్థలం ఉంది అని మర్చిపోకూడదు. సో ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్, ఈ ధూపవేదిక ఏమిటి? ధూపవేదిక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రేయర్. నెంబర్ 2, అనేక లేఖన భాగాలు ఉన్నాయి కానీ చదవడానికి సమయము సరిపోవట్లేదు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు చూద్దాం. ఆయన 7 ముద్రను విప్పినప్పుడు పరలోకమందు
ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటి నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వాడు 7 బోరలు ఇవ్వబడిను. మరియు సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. 4వ వచనం చూడండి. అప్పుడు ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిపి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలు ఎట్లా వచ్చినాయి? ఒక ధూపం వలె దేవుని సన్నిధికి చేరతా ఉన్నాయి. దేవునిని ఆరాధించేటప్పుడు అది ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతుంది పిల్లరా. ఇట్ ఈస్ అ స్వీట్ అరోమా విచ్ గాడ్ లైక్స్ వెరీ మచ్. దేవునికి ఇష్టమైనది అది. దేవునికి ఏంటది? బహు ఇష్టమైనది. ఈ ధూపవేదిక ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఎ ప్రియం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ దేవదూత చెప్పిన మాట ఏమిటంటే, ఆ దేవదూతల్లో ఒకరు మాట్లాడుతూ చెప్పాడు. ఆయన అంటాడు, ఏమిటి దానిలో ఏముంది అన్నప్పుడు, అది పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు అన్న మాటను ప్రధానంగా జ్ఞాపకం చేస్తున్నాడు. సువర్ణ దుపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత బలిపీఠం ఎదుటి నుండి, ఈ బలిపీఠం ఎదుటి నుండి దేవుని సన్నిధికి వచ్చి ఆ ధూప ద్రవ్యములు పిల్లరా విశ్వాసుల యొక్క ప్రార్థనతో కలిపి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఈ యొక్క ధూప వేదిక దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే, ఇట్స్ ఆల్సో సింబల్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవునిని ఆరాధించే ఆరాధనకి సాదృశ్యం. నేను ఇందాక చెప్పాను, దీని మీద వాడేటువంటి స్పైసెస్ ఏదైతే ఉందో, నేను వీలైతే ఈరోజు అయితే చెప్తాను, లేకపోతే చెప్పలేను. బట్ కానీ నా టైంలో నేను ఉండడానికి, బౌండరీలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అయితే పిల్లారా, దాని మీద వేయబడేటువంటి స్పైసెస్ ఏదైతే దేవుడు వాడమని చెప్పాడో, ఆ వేసినటువంటి స్పైసెస్ ద్వారా వచ్చినటువంటి ఆ స్మోక్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ స్పైసెస్ ఏదైతే ఉన్నాయో, ఇదంతా కూడా దేనికి గుర్తు అంటే దేవునిని ఆరాధించే ఆరాధనకి గుర్తు. దేవుణ్ణి ఎక్కడ పడితే అంటే ఆరాధించుటకు స్థలం అక్కర్లేదు, కానీ దేవుడు చెప్పిన విధంగా దేవుని ఆరాధించాలి. దేవుడు కోరుకునే విధంగా దేవుని ఆరాధించాలి. ప్రభువారు అంటాడు, ఏవేవి కలపాలో వేటిని కలిపి నా సన్నిధిలో ఆ ధూప వేదిక మీద వాడాలో ప్రధానంగా ప్రభువారు జ్ఞాపకం చేస్తాడు. అనగా మన ఆరాధన దేవుని సన్నిధిలో యోగ్యమైనదిగా, అంగీకారయుక్తమైనదిగా ఉండాలి అన్న మాటను మనం మరువకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో చక్కని మాట ఒకటి రాయబడి ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక మాటను చదివిన తర్వాత లూకాసు వార్తకు ఒక మాట నేను మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. దేవునికి ఎట్లా ఉన్నాం? క్రీస్తు సువాసన అయి ఉన్నామని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియ సంఘమా, మన జీవితాలు, మన స్తుతి ఆరాధన ఎలా ఉండాలంటే సువాసనతో కూడినదై ఉండాలి, మంచిదై ఉండాలి, లేకపోతే దేవుడు అంగీకరించేదిగా ఉండాలి అన్న మాటను మర్చిపోకూడదు. ఈ ధూప వేదిక యొద్ద ఎంత అద్భుతాలు జరుగుతాయంటే, ఇది ఎందుకు స్తుతి ఆరాధనకు లేకపోతే ఆరాధనకు సాదృశ్యం అంటే, జకరియా ఎలిజబెతులు మనందరికీ తెలుసు. జకరియా ఎలిజబెతులు గర్భఫలం లేదు. దే నెవర్ హ్యాడ్ ఎ చిల్డ్రన్. గర్భఫలం లేకపోగా అనేకమైనటువంటి నిందలను అనుభవించారు, బాధలు అనుభవించారు, శ్రమలు అనుభవించారు. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వృద్ధాప్యంలోకి వచ్చేసారు, నిరీక్షణను కోల్పోయారు. దే హ్యావ్ నో హోప్ ఎట్ ఆల్. వారికి నిరీక్షణ లేదు. యాజక ధర్మము చొప్పున యాజకత్వం జరిగించడానికి అవకాశం దొరికినప్పుడు ఈ జకరియా వాస్తవంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేదు. జకరియా ధూప వేదిక యొద్దే నిలిచున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే దేవుణ్ణే కలుసుకునేవాడు. ఇక్కడ ఆగినప్పుడే ఇక్కడ ధూపవేదిక యొద్ద సాయంత్రం వేళ ధూపవేదిక యొద్ద ఆ స్పైసెస్ వేస్తూ దేవునికి ఆరాధన చేస్తూ దేవునిని గణపరుస్తూ ఉండగా దేవుని యొక్క దూత తనకు ప్రత్యక్షమైంది. రండి ఆ మాటను చదువుదాం.
1వ అధ్యాయం లూకాసు వార్త 9వ వచనం ప్లీజ్. యాజక మర్యాద చొప్పున, లూకాసు వార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ఎక్కడున్నాడు? ధూపము వేయుటకు ధూపవేదిక యొద్ద. మనం ధ్యానం చేస్తుంది ఏమిటి? ఈ ధూపవేదిక. ఈ ధూపవేదిక యొద్దే ఉన్నాడు జకర్యా. లోపలికి వెళ్ళలే. ధూపవేదిక యొద్ద ధూపం వేయుటకు తన వంతు వచ్చెను. ఆ ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపుట ప్రార్థన చేయుచు ఉన్నారు. ఈయనేమో ధూపం వేయటానికి వెళ్ళాడు. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. 2 రకాలైన ధూపాలు వెళుతూ ఉన్నాయి. ఒకటేమో యాజకుడైనటువంటి జకర్యా వేయుచున్న ధూపం, రెండోది ప్రజలు వేయుచున్న ధూపం. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన అనే ధూపం వేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపవాది బిడ్డలను దొంగతనం చేస్తాడు, బిడ్డలను వాడు పాడు చేస్తాడు, బిడ్డలు తల్లిదండ్రులకు కాకుండా చేస్తాడు. అందుకనే యవహాను జన్మించినప్పుడు యవహాను యొక్క పని ఏమిటంటే తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును, అవిధేయులను విధేయత వైపును నడుపుటకు యవహానికి బాధ్యత అప్పగించబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రభు దూత ధూప వేదిక, జాగ్రత్తగా మాటలు ఏం చేయాలి? ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడ జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. దేవదూతలో పురుషులా స్త్రీలా అనా? ఏంజల్స్ ఆర్ ఫీమేల్స్ ఆర్ మెయిల్ అనా? గాబ్రియల్ మెయిలా ఫీమేలా? అఫ్ కోర్స్ జెండర్ లేదండి, జెండర్ లేదు. కానీ మనం కూడా దేవదూతల వలె ఉంటాం. పరలోకం పోయిన తర్వాత ఏమైనా భార్య అయిన భర్త గుర్తుపడతాం, కానీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆడ చెప్పుకోవడానికి ఏమీ లేదు. నో జెండర్ ఫర్ ద ఏంజల్స్. బట్ కానీ ఎక్కడ బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో వాడినప్పుడు దెయ్యాలకి ఫీమేల్ ఆడతారా మెయిల్ ఆడతారా? దెయ్యాలేమో ఆడోళ్ళు జుట్టెర పోసుకొని కొమ్ములు వేసుకొని కాళ్ళు కాళ్ళు వెనక్కి తిరిగి. దెయ్యాలేమో ఆడోళ్ళు, దేవదూతలేమో చెప్పండి ఏం కాదు, ఎవరేమనుకోరు. అట్లా కాదు. దెయ్యాలు అసలు ఆడోళ్ళు, దెయ్యాలు మగోళ్ళు లేరు. మగ దెయ్యాలు లేవా? పట్టితే అసలు వదిలిపెట్టం. అర్థమవుతుందా? సరే, అట్లా ఏం లేదు. అయినా దెయ్యానికి ఫామ్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. దెయ్యానికి డెవిల్ డజంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఫామ్. డెవిల్ ఓన్లీ కెన్ టెంప్ట్ యూ. గజ్జల సౌండ్ వచ్చింది, కిటికీ తీసి కూర్చుంది, ఇవి చెప్పబాకండి, మానేయండి. ఇంకనన్నా మానుకుందాం వాటిని. నీ గజ్జల సౌండే వస్తుంది అసలు. వాడికి ఏం పని లేదా గజ్జలు కట్టుకుని నీ దగ్గరికి రావటానికి. వాడు శోధించే విధానం వేరు. వాడికి అసలు ఫిజికల్ ఫామ్ లేనే లేదు. నువ్వేమో ఏదో అలికిడి అంటావు. ఇక అదే వచ్చిపోయింది రాత్రి మా ఇంటికి, మరి నువ్వు పిలిస్తే రారా? అవన్నీ మానేద్దాం. అయితే పిల్లారా, ఇక్కడ దేవదూతను గురించి వాడిన మాట చూడండి. 12వ వచనం. జకర్యా అది చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. ఈ ధూప వేదిక యొద్ద అద్భుతాలు జరిగాయి. దేవుని స్తోత్రం చెబుదాం. ఈ ధూప వేదిక యొద్ద there is a solution for the problems which has no solution from many years, decades. దేవుని స్తోత్రం చెబుదాం. అనేక సంవత్సరాల నుండి జకర్యా గర్భఫలం లేదు. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, మ్యాన్ ఆఫ్ డిస్కరేజ్మెంట్. మ్యాన్ వాజ్ ఇల్ ట్రీటెడ్ బై ద పీపుల్, మ్యాన్ వాజ్ ఇన్సల్టెడ్ బై ద పీపుల్, పీపుల్ స్పోక్ అబౌట్ హిమ్ వెరీ బ్యాడ్లీ. ప్రజలు తనను గురించి చెడ్డగా మాట్లాడారు. బట్ కానీ ఈ ధూపవేదిక యొద్దకు వెళ్ళినప్పుడు, ఈ ధూపవేదిక యొద్ద స్తుతి యాగము చేసినప్పుడు పిల్లారా, ప్రధానంగా జ్ఞాపకం చేయబడిన మాట ఏమిటంటే దేవుడు తన కన్నీటిని తుడిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేసినప్పుడు స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదాం. ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. చాలా ప్రధానమైనది. మనలో చాలామంది ఆరాధన అయిపోయిన కొత్త, అది వేరే విషయం. ఆశీర్వాదానికి వస్తాం, అది వేరే సెకండ్ లెవెల్, అది కేటగిరీ. అయితే పిల్లరా, స్తుతి ఆరాధన చాలా మంచిది. దేవుణ్ణి స్తుతించినప్పుడు పక్కోళ్ళు ఏం చేస్తున్నారా, అక్క ఏం చేస్తుందా అన్న ఈ అక్కర్లే. నీకు నీ దేవునికి మధ్యలో వేరేదేమీ ఉండకూడదు. వర్షిప్ ద లార్డ్, అడోర్ హిస్ నేమ్, రిమెంబర్ హిస్ గుడ్నెస్.
గడిచిన వారమంతా దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు, నీ కుటుంబంలో చేసిన మేలులు, నీ బ్రతుకులో చేసిన అద్భుతాలు, వాటిని జ్ఞాపకం చేసుకో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇట్ షుడ్ బి ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని సన్నిధిలో మొట్టమొదటిది ఈ ధూపవేదిక, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రేయర్. రెండవది ఈ ధూపవేదిక, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వర్షిప్, ఆరాధించే ఆరాధన స్థలం. నెంబర్ 3, మూడవది ఈ ధూపవేదిక దేనికి సింబల్? నేను స్పైసెస్లోకి ఇంకా రాలా, గుర్తుపెట్టుకోవాలి మీరు. స్పైసెస్లోకి రాలా, 7 స్పైసెస్ ఉన్నాయి. ఈరోజు అవ్వదు, అక్కడ దాకా రాలేను. సరే, ఈ ధూపవేదిక దేనికి గుర్తుగా ఉందంటే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ హంబుల్నెస్. దేనికి సాదృశ్యమై అంటే ఆ ధూపవేదికలో వాడబడే పదార్థాలన్నీ నలగొట్టబడి దంచబడి అవేం చేస్తారంటే అవి తీసుకెళ్ళి ఈ ధూపవేదికలో వేస్తారు. ఇక్కడ వేసినప్పుడు అరోమా, ఆ వచ్చేటువంటి స్మెల్ ఏదైతే ఉందో, ఆ పొగ ఏదైతే ఉందో, ఆ యాజకుడు వెళ్ళిన వాడు దేవుడు తనను దర్శించి తనను చంపకుండా ఉండినట్లు ప్రేరా, దేవుడు తనను దర్శించి తనను సంహరించకుండా ఉండినట్లుగా తను చేయవలసిన పని ఏమిటంటే ఆ స్పైసెస్ని నలగొట్టబడాలి. ఆ నలగొట్టడం అనేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ హంబుల్నెస్. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఇవన్నీ నా హస్తకృత్యములే అంటూ, ఎవని యందు నేను మనస్సు ఉంచుతానంటే ఎవడైతే విరిగి నలిగిన హృదయము గలవారై ఉంటారో వాని యందు నేను దృష్టించి ఉన్నాను. ఈ లోకంలో ఏ ఉద్యోగానికి నువ్వు అప్లై చేసినా ఫెయిల్ అయిన వ్యక్తిని, చేతగాని వ్యక్తిని ఎవరు తీసుకోరు. దేవుడు, గాడ్ చూసెస్ ద పీపుల్ హూ ఆర్ రిజెక్టెడ్ బై ద వరల్డ్. ఈ లోకము తిరస్కరించిన వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఆమేన్. ఉదయం చెప్పాను, నేను థామస్ ఆల్వా ఎడిసన్ గురించి నేను జ్ఞాపకం చేస్తూ చెప్పాను. స్కూల్ టీచరు ఈ పిల్లాడికి ఏమి రాదు, ఈడు పనికిరానోడు, స్టూపిడ్ ఫెలో అని రాసి పెద్ద షీట్ రాసి పంపించింది. వాళ్ళ తల్లి చదివి నవ్వుకొని బైబిల్లో పెట్టుకుంది. థామస్ ఆల్వా ఎడిసన్ హై స్కూల్ గేటుని తాకల, కానీ ప్రపంచానికి పనికొచ్చే 1098 ఇన్వెంటరీస్ ఆయన చేశాడు. 1098. ఇప్పుడున్నటువంటి కెమెరా కనుక్కున్నది కూడా ఆయనే. కొంచెం పెద్ద కెమెరా ఉండేది. అనేకమైన వాటిని ఇన్వెంట్ చేశాడు. an ordinary person, a person who was rejected by the people, a person who rejected, who sent out from the స్కూల్ నుంచి పంపివేయబడ్డాడు. మీ వాడు వద్దండి బాబు, వాడు చెబితే అర్థం కాదు, పోలేదు అన్నారు. వాళ్ళ తల్లి తనకి నేర్పిన పాఠాలు. మన బిడ్డలను పిల్లరా, మనము కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగితే చాలు, మన బిడ్డలు ఉన్నతమైన శిఖరాల్లో దేవుడు ఉంచుతాడు. ఆమేన్ చెబుదాం బిగ్గరగా. ఆమేన్. బిడ్డలకు ధైర్యాన్ని నింపాలా. ప్రభు మనకున్నాడు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ కెన్ స్ట్రెంగ్థెన్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తం. పొద్దున్న లేచిన కాడికి నువ్వు చేయలేవురా అంటా ఉన్నావు. ఏమైంది? ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పని. నాకు లాస్ట్ టైము కొంచెం ఎలక్ట్రిసిటీ బిల్ నాకు 11,000 అట్లా వచ్చేది. పెద్ద బిల్లే కదా, 11,000 అట్లా వచ్చేది. సరే, ఒకసారి 11,800 సంథింగ్ వస్తే రౌండ్ ఫిగర్ చేసి ఆ 12,000 చిల్లర వస్తుంది బ్రదర్ అన్న. ఈ గడిచిన 3 వారాల నుంచి ఎవరు అడిగితే ముగ్గురికి చెప్పి ఆ 12,000 చిల్లర వస్తుందని. ఈసారి 12,000 చిల్లర వచ్చింది. నిజం. ఒక ముగ్గురికి చెప్పి ఏమని, ఎంత వస్తుంది బ్రదర్ మీకు? వాళ్ళు ఎందుకు అడిగారు నన్ను? ఇప్పుడు నేను చెప్పేది సరిగా చెప్పాల్సింది చెప్పి ఉంటే పోయేది. అర్థమవుతుంది నా మాట? ఫన్నీగా అనిపించవచ్చు, బట్ కానీ మన నాలుకలో జీవన మరణాలు ఉంటాయి. నువ్వు పిల్లలను చూసే నువ్వు పనికిరావు అనుకో, 10 సార్లు వాడు పనికి రాకుండా పోతాడు. యాకోబు వారి పిల్లల్ని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదించాడు. సక్సెస్ అనేది ఒక విద్యలోనే రాదు, విద్య కాదు, గుర్తుపెట్టుకోవాలా. KFC కనుక్కున్న ఆయన ఏం చదువుకున్నాడు? చాలా ఇన్వెంట్ చేసిన వాళ్ళు ఏం కనుక్కున్నారు అంటే విద్య వద్దంట్లా. నేను చదువుని డిస్కరేజ్ చేయట్లా, మళ్ళీ డోంట్ టేక్ మీ రాంగ్. మళ్ళీ కొంతమంది యవనస్తులకి మళ్ళీ ఆదరణ అనిపిస్తుంది, తక్కువ మార్కులు పర్లేదు, పాస్టర్ అంకుల్ ఏం చెప్పాడు, చదువు ఒక్కటే కాదన్నాడు. మళ్ళీ రివర్స్ గేర్ లేవు ఈ చెప్పాకండి కబుర్లు. కష్టపడి చదవాలా, కష్టపడి మీరు చేసే పని. పొద్దుగూకులు ఫోన్ పట్టుకొని కూర్చొని మార్కులు రాలేదంటే ఈపు ఏరోప్లేన్ సౌండ్ వస్తుంటుంది అప్పుడప్పుడు మరి కదా. కాబట్టి మీరు చేసే పని చేయాలి. అట్లని మీ బాధ్యతను చేయకుండా మనం విస్మరించడం మేలు కాదు. అట్లని తల్లిదండ్రులు కూడా బిడ్డలను ప్రోత్సహించాలి, దీవించాలి.
దీవించాలా, దీవించాలా. యాకోబు ఒక్కొక్కరిని పిలిచాడు, ఒక్కొక్కరిని పిలిచి ఒక్కొక్కరి మీద చేతులుంచి వాళ్ళని దీవించాడు. తల్లిదండ్రులుగా నీ పిల్లల్ని దీవించాలా. చెడ్డమాటలు పలకబాకు వాళ్ళతో. నువ్వు పాడైపోతావు అనబాకు, నువ్వు పనికి రాకుండా పోతావు అనబాకు, యూస్లెస్ ఫెలో అనబాకు, అనకూడదు. నేను ఎప్పుడైనా కోపంతో అని మాట బాధపడతాను నేను, మళ్ళీ ఐ టేక్ ఇట్ బ్యాక్. నువ్వు అది చెప్పావు డాడీ మర్చిపోబాకు అంటాడు వాడు. నాకు 2 కత్తులు ఇంట్లోనే ఉన్నాయి, నా కూతురు ముఖ్యంగా. రైట్, క్రీస్తునందు ఇదేం బిడ్డలారా జాగ్రత్తగా గమనించాలి ఆత్మీయ పిల్లలముగా. ఈ ఆల్టర్ అనేది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ హంబుల్నెస్. ఈ ఆల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇందాక చెప్పాను, ఈ ఆల్టర్ సైజ్ ఎంత ఉంటుందంటే మనము మోకరించినప్పుడు ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ మోకరించి ఆ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, మోకరించమనగానే చిన్న మోకాళ్ళు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. చిన్న మోకాళ్ళు అంటే పక్కకు కూర్చునేవాళ్ళు, మోకాళ్ళ మీద ప్రాపర్గా కూర్చునేవాళ్ళు ఉంటారు. కొద్ది నిమిషాలు మోకరించి ప్రార్థన చేయగలగాల. నేను చాలామంది దైవ సేవకుల బయోగ్రఫీ చూశాను. వారి జీవితాల్లో సక్సెస్ గల ప్రధానమైన కారణం ఏంటంటే వారి మోకార ప్రార్థన. మీకు హైడెన్ గారిని గురించి తెలుసు, పంజాబ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయనకి సరిగ్గా చెవులు వినపడవు. సండే స్కూల్లో చెప్పాడంట, నేను ఇండియా పోతాను, దేవుడు ఇండియా రమ్మన్నానంటే అందరు నవ్వారు, నీకు సరిగ్గా వినపడదు, ఇండియా పోయి ఏం చేస్తావా నువ్వు, వాళ్ళ భాష రాదు, మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడితేనే నీకు వినపడదు, మళ్ళీ హిందీలో మాట్లాడితే వినపడుతుందా, అర్థం కాదు, నువ్వు వద్దంటే సండే స్కూల్ పిల్లలందరూ ఆఫరింగ్ వేసి మీరు వెళ్తానన్నారు కదా మేము సపోర్ట్ చేస్తామని ఆఫరింగ్ తీసి, ఎవరు సండే స్కూల్ పిల్లలు ఆఫరింగ్ తీసి హైడ్ గారికి ఇచ్చారు. హైడ్ గారు ఓడెక్కి భారతదేశానికి వచ్చారు. హైడ్ గారు గొప్ప ప్రసంగికుడు కాదు, ప్రార్థనాపరుడు. ప్రార్థనతో ఉజ్జీవ జ్వాలలు భారతదేశంలో రగిలించిన వారిలో ఒకరెవరై అంటే అగ్రగణ్యుడు ప్రత్యేకంగా హైడ్ గారు. వాళ్ళ ఇంటి పేరు ఏమిటో ఈ రోజు వరకు తెలియదు. అందరూ ఆయన ఏమని పిలుస్తారంటే ప్రార్థనాపరుడైన హైడు అని పిలుస్తారు. డాక్టర్స్ టెస్ట్ చేసినప్పుడు ఆయన హార్ట్ లెఫ్ట్లో ఉండాల్సినటువంటి హార్ట్ రైట్ సైడ్కి వచ్చిందన్నారు. అది ఎలా మూవ్ అయిందో తెలియదు, కానీ ఆయన చేసిన ప్రార్థన, ఆయన మూలుగులు ఎంత గొప్పయో. మన ఈ మధ్య ఒక సేవకుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఒక యవనస్త్రాలు 18 to 20 ఉండి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉందంట. ఒక 10 పావురాళ్ళు కలిసి మూలిగితే ఎలాగ శబ్దం వస్తుందో అలాగ శబ్దం వస్తూ ఉంటే సేవకుడు తన గదిలో నుండి బయటకు వచ్చి, ఎవరా ఇంతగానే ఏడుస్తున్నారు, ఇంత దుఃఖం ఏమిటి అని దిగి వెళ్ళి చూసేసరికి ఆ చెల్లి ఏడుస్తా, దేవా మా ప్రాంత ప్రజలను రక్షించు అని ప్రార్థన చేస్తుందంట. మా ప్రాంత ప్రజలను రక్షించు. ఈ రోజున కూడా ఈ పరిచర్య ఈ స్థితిలో ఉందంటే ఆ వారం మధ్యలో కొద్ది మంది కూడి ప్రార్థన చేస్తారు కదా, వారి ప్రార్థన ఈ సంఘానికి ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ప్రార్థన. అయితే ఈ ఆల్టర్, ఈ ధూపవేదిక పిల్లరా, ఇట్స్ ఆల్సో సింబల్ ఆఫ్ వర్షిప్. అది అందుకనే అక్కడ నిర్గమాకాండ 30వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 7-8 వచనాలు చూడండి దయచేసి. 7-8 వచనాలు ఒక మాటను త్వరగా నేను చూపిస్తాను, మనం ముందుకు వెళదాం. 30వ అధ్యాయం 7-8 వచనాలు. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అహరోను గారు ఈ దీపాలు రోజు వెలిగించాలన్న, అర్థమవుతుందా? ఈ క్యాండిల్ స్టిక్ ఏదైతే ఉందో ఈ 7 దీపాలు రోజు వెలిగించాల. ఇది వెలిగించే ప్రతిసారి ఉదయం వేళ సాయంత్రం వేళ ఈ ధూపవేదిక మీద ఆ వేయవలసిన పదార్థములు తప్పకుండా వేయాలి. అంటే ఉదయము సాయంత్రము తప్పక ప్రభువుని ఆరాధించాలి. ఉదయం సాయంత్రం ప్రతినిత్యము దేవునిని ఆరాధించాలి. దేవునిని ఆరాధించడానికి సమయంతో పని లేదు. దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన సమయంతో పని లేదు. ఉదయం లేచిన వెంటనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సూర్యకిరణాలు భూమిని చేరకమునిపే
విశ్వాసి యొక్క మోకాలు భూమిని తాకాల. ఆమేన్ చెబుదాం బిగ్గరగా ఆమేన్ చెబుదాం. నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూడాలంటే సూర్యకిరణాలు భూమిని తాకమునిపే నీ మోకాలు భూమిని చేరాలి. మధ్య ఎండ వచ్చిన ఆకలేసి ఇంకా అది ఆకలేదు అనుకుంటే నీ కర్మ, అది ఎవడేం చేయలేదు. నైట్ అంతా ఉద్యోగం చేసి పడుకున్నాం 12 గంటల దాకా అంటే అది వేరే విషయం, అది పర్వాలేదు. ఎందుకంటే ఉద్యోగాలు అటువంటివి. వేకువని లేవాలం, దేవునిని ఆరాధించాలి. నెంబర్ 4, అయితే పిల్లరా ఇది ఈ ధూపవేదిక దేనికి సాదృశ్యమయ్యా అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఈ వాడబడినటువంటి ఈ ధూపవేదిక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లార్డ్ జీసస్. యేసుక్రీస్తు వారి పిల్లరా నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట ధూపం వేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు క్షేమంగా ఉన్నావంటే, నీవు నేను అనేక పర్యాయములు బలహీనముగా బుద్ధిహీనత కార్యాలు చేసిన నీవు నేను క్షేమంగా తిరుగుతున్నావంటే నీ గొప్పతనం నా గొప్పతనం కాదు. యేసయ్య నీ కొరకు నా కొరకు తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా విజయయ్య పలానోడు తెలియదయ్యా, తెలియక పొరపాటు చేశాడు, లేదా తెలియక మాట్లాడాడు, మన్నించు తండ్రి అని ప్రభు యొద్ద నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం త్వరగా చూద్దాం. శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు దేవునికి స్తోత్రము కలుగును గాక. మన కొరకు విజ్ఞాపనమును చేయువాడును ఆయనే. దేవునికి స్తోత్రం పిల్లరా. మన కొరకు యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కుటుంబము కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మన బిడ్డల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఈ ధూపవేదిక పిల్లరా, ఆ ఎరోమా ఏదైతే ఉందో, ఆ ధూపవేదిక యొద్ద జరిగే ఆ ప్రక్రియ అంతా ఏదైతే ఉందో అది నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ సంగమా యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉండగా నీవు నేను ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? నేను చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, నేను బ్రదర్ ఇన్ అసెంబ్లీ నుండి వచ్చాను, నేను రక్షించబడ్డది దానిలో నుండి. అందులో ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ప్రతి శనివారం ఏముంటుంది? విజ్ఞాపన ప్రార్థన. ఖచ్చితంగా విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళే చెప్పాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆదివారం బలలో చేయాల. ఆ సాటర్డే విజ్ఞాపన ప్రార్థనకి ఫుల్గా వచ్చేవాళ్ళు. ఆ విజ్ఞాపన ప్రార్థనలు లేని వాళ్ళు తెల్లవారి ప్రభు బలలో చేయి వేసేవాళ్ళు కాదు. ఈ లోకంలో ప్రధానంగా ఈ హైదరాబాద్ మహాపట్నంలో మెకానికల్ లైఫ్ మందంతా. టైం పరుగులు పని చేసేదానికంటే ప్రయాణాలు ఎక్కువ. మన ఈ మధ్య ఒక సిస్టర్ గారు నాకు చెబుతున్నారు, బ్రదరు నేను జహీరాబాద్లో పని చేస్తానండి, మేడ్చల్ నుంచి జహీరాబాద్ పోవాలి. ఎక్కడి నుంచి చెప్పాలా? మేడ్చల్ నుంచి. మేడ్చల్ ఇటుంది. మేడ్చల్ నుంచి జహీరాబాద్ పోవాలి, అటు నుంచి రూట్ లేదు. మళ్ళా బోయినపల్లి వచ్చి కుకటపల్లి నుంచి మరలా మియాపూర్ మీదుగా బిహెచ్ఎల్ మీదుగా వెళ్ళాలి. 6 గంటలకు బయలుదేరి 5 గంటలు ప్రయాణం చేస్తుందంట. ఎన్ని గంటలు? 5 అవర్స్ ట్రావెలింగ్. పోవటానికి 5 గంటలు, రావటానికి ఇక చెప్పాలి మరి పరిస్థితి. దినంలో 10 గంటల ప్రయాణం అంటే పరిస్థితులు మనం ఆలోచించాలి. దేవుని యొక్క పిల్లలుగా జాగ్రత్తగా గమనించాల్సిన మాట ఏంటంటే, ఆత్మీయ పిల్లలముగా పిల్లరా దేవునికి సమీపంగా బ్రతుకుతూ దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధిస్తూ ఆయన నామమును ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుదాము కాక. కొంచెం సమయం ఉన్నది కాబట్టి నేనేం చేస్తానంటే ఇవి 4 సాదృశ్యాలు చెప్పాను. ఒకటి, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ప్రేయర్. రెండవది, ఈ ధూపవేదిక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వర్షిప్, అంటే ప్రైజ్ అండ్ వర్షిప్. మూడవది, ఈ ధూపవేదిక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ హంబుల్నెస్, తగ్గింపునకు సాదృశ్యం. నాలుగవది, ఈ ధూపవేదిక ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ ధూపవేదిక దగ్గరికి ప్రధానంగా యాజకులతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మొట్టమొదటిగా కొన్ని స్పైసెస్ని తీసుకురమ్మన్నాడు. ఒక 7 స్పైసెస్ని తీసుకురమ్మన్నాడు. ఆ 7 మొట్టమొదటి దాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మిగిలిన 2 వారాల తర్వాత ఈస్టర్ అయిపోయిన తర్వాత నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ఓకేనండి, ఓకే, సమ్మతం కదా, రైట్. ఆ వాడబడిన స్పైసెస్లో ముందు అసలు స్పైసెస్ కంటే కూడా ఇక్కడికి అగ్ని ఎట్లా రావాలన్నది ప్రశ్న. అగ్ని ఎట్లా రావాలా? ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి అగ్ని తేకూడదు. మా ఇంట్లో ఉంది నిప్పు తీసుకొచ్చేస్తానని కుదరదు, అర్థమవుతుందా? అట్లా కాదు. అగ్ని ఎక్కడి నుంచి తేవాలంటే ఏదైనా పుల్ల, రైట్. అయితే ఈ అగ్ని తేబడే స్థలం ఏమిటంటే ఈ బలిపీఠం ఏదైతే దహన బలి అర్పిస్తారో ఈ దహన బలి అర్పించిన దగ్గర నుండి నిప్పు తర్వాత అగ్ని ఎక్కడి నుంచి తీసుకురావాలా? ఎక్కడి నుంచి తేవాలా? ఆ అగ్ని తేవలసిన స్థలం ఏమిటి? ఆ దహన బలిపీఠం యొద్ద నుండి మాత్రమే తీసుకురావాలి అన్న సంగతిని నీవు నేను మనం మరవకూడదని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. లెవిటికస్, లేవి కాండము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. లెవిటికస్ 16వ అధ్యాయము 12వ వచనం ప్లీజ్. 16వ అధ్యాయము 12. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి. చాలండి. ఇక్కడ ప్రధానంగా పిల్లారా ఈ ధూపవేదిక యొద్దకి ధూపము తీసుకురావాల్సిందనగా ఇక్కడ స్పైసెస్ వేయాలన్నా ఇక్కడ అసలు మంట కావాలి కదా. ఈ అగ్ని ఎక్కడి నుంచి తీసుకురాబడుతుంది అంటే ప్రధానంగా దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే అగ్ని పిల్లారా ప్రధానంగా ఈ బలిపీఠం యొద్ద నుండి తీసుకుని రాబడుతుంది అన్న మాటను మర్చిపోకూడదు. ఈ అగ్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రెండిటితో పోల్చబడింది. ఒకటి పరిశుద్ధాత్మ దేవునితో అగ్ని పోల్చబడింది. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పిల్లరా ప్రధానంగా ఆనాడు పెంతెకొస్తు దినమున సంఘమంతా ఏక మనస్సుతో ప్రార్థన చేయుచున్నప్పుడు అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనందరం బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి అగ్ని వలె దిగి రావడాన్ని మనం చూస్తున్నాం. రెండవది అగ్ని ఎక్కడ వాడబడిందంటే దేవుడు తన తీర్పు కొరకు కూడా వాడాడు. దేవుడు దేని కొరకు వాడాడు? తీర్పు కొరకు కూడా వాడాడు. ప్రకటన గ్రంథంలో అగ్ని ప్రత్యక్షమైన ప్రతిసారి కూడా దేవుని యొక్క ఉగ్రత తీర్పు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. మూడవది కూడా అగ్ని దేనితో పోల్చబడిందంటే దేవుని యొక్క వాక్యముతో పోల్చబడింది. ఇర్మియా భక్తుడు అంటాడు, ఇజ్ ఇట్ నాట్ మై వర్డ్ ఈజ్ లైక్ ఎ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. క్రీస్తునందు ప్రియ సంగమా అక్కడికి తీసుకొచ్చే అగ్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. ఎంత ప్రమాదం అంటే దేవుని యొక్క వాక్యములో ప్రధానంగా నిర్గమ సంఖ్యాకాండంలో అహరోను యొక్క కుమారులు అన్య అగ్నిని వారు దేవుని సన్నిధికి తెచ్చారు. నిర్గమకాండము 16వ అధ్యాయము క్షమించాలి సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనాన్ని చూద్దాం. 46వ వచనాన్ని చదవండమ్మా ప్లీజ్. అప్పుడు మోషే ఎక్కడక్క నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి. సరే, ఇది తీర్పు ఆపటానికి గురించి జ్ఞాపకం చేస్తున్నాడు కానీ అన్య అగ్నిని తీసుకొచ్చినది అంతకుముందు లేఖన భాగంలోనే మనం ప్రధానంగా గమనిస్తాం. చూడండి దయచేసి ఇదే సంఖ్యాకాండంలో అగ్నిని తీసుకొచ్చినప్పుడు అన్య అగ్నిని తీసుకొచ్చినటువంటి సందర్భం. అహరోను యొక్క పిల్లలు అన్య అగ్ని తీసుకొచ్చారు. ఆ లేఖన భాగాన్ని ఒకసారి చూడండి అమ్మా ప్లీజ్. దేవుని యొక్క కోపాగ్ని వారి మీద రగులు కొనినట్లుగా, దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులు కొనినట్లుగా దేవుని యొక్క వాక్యములో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అయితే మెట్టుకు అహరోను యొక్క కుమారులు వారు తీసుకొచ్చినటువంటి అగ్ని ద్వారా వారు తీసుకొచ్చినటువంటి అగ్ని వలన కలిగినది ఏమిటంటే దేవుని యొక్క ఉగ్రత పిల్లరా, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చి అహరోను యొక్క పిల్లలను అనగా అహరోను యొక్క సంతతిని అక్కడే దహించి వేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అమ్మా Numbers chapter number 3. I'm sorry. Numbers chapter number 3. చూడండి ఆ మాటను చూడండి ఒకసారి ప్లీజ్. నాదాబు యెహోవా 3వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన రీతిగా అహరోను
అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, చూడండి. ఇవి అభిషేకము నొందిన యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. అగ్ని కూడా పులరా, దేవుని యొక్క సన్నిధికి తీసుకురాబడేటువంటి అగ్ని దేనిని పడితే తాను తేటానికి వీల్లేదు. దేవుని యొక్క సన్నిధి బహు ప్రత్యేకమైనది. దేవుని యొక్క సన్నిధి పులరా, ఇట్స్ అపాయింటెడ్ ప్లేస్, దేవుని చేత అభిషేకించబడిన స్థలం. కాబట్టి అన్య అగ్నిని ఈ ధూప వేదిక మీదకి అన్య అగ్నిని తీసుకొచ్చినందుకు అహరోను యొక్క 2 కుమారులు అక్కడికక్కడే మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ధూపార్తిలో మరొక అద్భుతమైన విషయం ఉంది. ఏమిటంటే ఈ ధూప వేదిక యొద్ద ఉన్నటువంటి ఆ నిప్పును తీసుకొని దేవుడు చెప్పినటువంటి ఆ ధూప ద్రవ్యములు దాని మీద చల్లినప్పుడు దేవుని యొక్క ఉగ్రత నిలిచిన స్థలాన్ని కూడా లేఖన భాగంలో మనం చూస్తాం. ఇంతకుముందు మనం చదివాం. లెవిటికస్, లేవి కాండము 16వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. నేను ముగిస్తాను ఒక 5 minutesలో. దెన్ మిగిలిన విషయాలు ఒక 6 సత్యాలు ఉన్నాయి, మనము మరలా చూడడానికి ప్రయత్నం చేద్దాం. లెవిటికస్ 16:12 ప్లీజ్. యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీద నుండి ధూపార్తను నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చిరునమును తీసుకొని అడ్డుతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు ఆ ధూపము మేఘము వలె శాసనముల మీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని ఆ అగ్ని మీద ఆ ధూప ద్రవ్యమును వేయవలెను. అప్పుడు అతడు ఆ కోడి రక్తములో కొంచెము తీసుకొని 16వ అధ్యాయం సంఖ్యాకాండం, క్షమించాలి, మరి ఒక లేఖన భాగాన్ని కూడా చూద్దాం. అది ధూపార్తిని గురించి జ్ఞాపకం చేస్తాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనము చూద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 46వ వచనం. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయములో అక్కడ కోరాహు, అబిరాము, దాతానుల యొక్క తిరుగుబాటుని మనం చూస్తాం. వారు తిరుగుబాటు చేసినప్పుడు భూమి నెర్రబిడిచి వారిని మింగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినా కానీ 41వ వచనములో మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే అహరోనుల మీద మరలా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా వారి ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. ఎప్పుడైనా గమనించాలి, ఎప్పుడైనా మోషే అహరోనులకి ఒక ఆనవాలు ఏమిటాయంటే ఈ ప్రత్యక్ష గుడారాన్ని, వాస్తవానికి ఇంకొక పిక్చర్ ఏదో నేను మిస్ అయినట్టున్నాను, ఒక ఫోటో దాని మీద ఉండవలసింది. సహజంగా ఏమిటంటే ఈ ప్రత్యక్ష గుడారం మీద మేఘం వచ్చి నిలబడుతుంది. ఈ ప్రత్యక్ష గుడారం మీద మేఘం వచ్చి నిలబడిందంటే ప్రభు మోషేని అహరోను దగ్గరకు రమ్మన్నట్టు, లేదా మోషేని ప్రత్యేకంగా దగ్గరకు వచ్చి నిలిస్తే మోషేతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వెంటనే సర్వ సమాజము సనుగుతూ ఉన్నప్పుడు దేవుడు వారితో చెప్పిన మాట, ఆ మాటను చూడండి. మరునాడు 42వ వచనం, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింప చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. మోషే అహరోనుతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడండి? జాగ్రత్తగా ఆలకించాలి, కొద్దిగా శ్రద్ధ పెడదాం. మోషే అహరోనుతో చెప్తా ఉన్నాడు. ఈ 16వ అధ్యాయంలో ప్రధానంగా అహరోను మీద, మోషే మీద కోరాహు, అబిరాము, దాతానులు తిరుగుబాటు చేశారు. నువ్వు చెప్పిందైనా కరెక్టా? మేము కాదా? మేము మత పెద్దలు, మాకు చాలా తెలుసు, మాకు వాక్య జ్ఞానం ఉంది, ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది అన్నప్పుడు మోషే అన్నాడు, సరే మంచిదే, మీరు దేవుడు నడిపిస్తే మీరు చేయమని చెప్పాడు. వాళ్ళు ఏం చేశారంటే మోషేకి వ్యతిరేకంగా కొంత సమాజాన్ని కూర్చున్నప్పుడు దేవుడు అన్నాడు, మీరు వారి దగ్గర నుంచి ప్రక్కకు తొలగమని చెప్పాడు. ప్రక్కకు తొలగినప్పుడు భూమి నెరవిడిచి వాళ్ళని మృంగివేసింది. ఇంకొక గ్రూప్ తయారైంది. ఒక గ్రూప్ పోతే ఇంకో గ్రూప్ తయారయ్యి వాళ్ళు ఏమంటారంటే, మీరు ప్రజలందరినీ చంపేశారు కాబట్టి మీరు శిక్షించబడాలని మోషే అహరోనుల మీద ఒక తిరుగుబాటు స్వరాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు మరణపు దూత వచ్చి ఇశ్రాయేలు ప్రజలను చంపుతూ ఉండగా, జాగ్రత్తగా ఆలకించాలి, మోషే అహరోనుతో అంటాడు, నువ్వు పరిగెత్తుకొని వెళ్ళి ఈ ధూప వేదిక యొద్దకు వెళ్ళి, ఎక్కడికి?
ఈ ధూపవేదిక యొద్దకు వెళ్ళి ఈ ధూపవేదిక యొద్ద ఉన్న నిప్పులని ఆ ఉన్నటువంటి ఆ ధూప ద్రవ్యములను తీసుకొని పరిగెత్తుకొని ప్రజల మధ్యలోనికి వెళ్ళి నిలబడు. ఆ మరణపు దూత వచ్చి నిలిచినప్పుడు ఈ ధూపవేదిక పట్టుకొని యాజకుడుగా నువ్వు నిలబడాలని చెప్పగానే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరణపు దూత అనగా సంహారపు దూత నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ఒకసారి ఈ మాటను చూడండి, ఈ లేఖన భాగాన్ని చూడండి దయచేసి. 46వ వచనం కూడా చదువుదాం. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజము యొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తుకొని పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలబడగా తెగులు ఆగెను. దేవునికి స్తోత్రం. తెగులు నిలిచిపోయింది. ఆ ధూప వేదిక, ఆ స్తుతి ఆరాధన చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలుస్తుంది. నువ్వు దేవుని సన్నిధిలో చేసిన స్తుతి ఆరాధన, దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థనా యాగం మధ్యలో నిలబడిపోతే దేవుని యొక్క ఉగ్రత మన పిల్లల మీదకి రాకుండా, మన కుటుంబం మీదకి రాకుండా, మన సమాజం మీదకి రాకుండా, మన సమాజంలో ఉన్న ప్రజల మీదకి రాకుండా యాజకుడు నిలిచినట్లుగా ఒక విశ్వాసి నిలవాలా. ప్రియ కుటుంబాలు, ఎలా ఉన్నాం మనం? మన కుటుంబాల్లో దేవుని సన్నిధిలో ధూపం వేసే కుటుంబాలుగా ఉన్నామా? దేవుని సన్నిధిలో ప్రార్థన అనే ధూపము ఎలా ఉంది మన జీవితాల్లో? ఆనాడు ఇశ్రాయేలు పిల్లరా ఏదైనా కార్యము జరిగించవలసి వచ్చినప్పుడు వాళ్ళు బలిపీఠమును మొదటగా కట్టేవాళ్ళు. ఆ బలిపీఠము పిల్లరా సహజంగా మన జీవితాల్లో పాడైపోయినటువంటి మన భక్తి జీవితానికి సాదృశ్యం. ఆ పడిపోయినటువంటి బలిపీఠములు తిరిగి కట్టబడాలా, పడిపోయినటువంటి ప్రార్థనా ప్రాకారములు తిరిగి కట్టబడాలా. ఎప్పుడైతే నీవు నేను మనము అన్య అగ్నిని తీసుకురాకుండా ఆత్మచేత నడిపించబడుచున్న వారమై, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారమై, నిత్యము ఆత్మ ద్వారా నడిపించబడుతున్న వారమైతే అద్భుతమైన కార్యాలు చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆల్వేస్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆత్మచేత నడిపించబడదాం, ఆత్మచేత నింపబడదాం. అన్య అగ్నిని తీసుకురావద్దు, దురాత్మను మన హృదయంలో చేర్చుకోవద్దు, వాడికి చోటు ఇవ్వద్దు. వాడు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తాడు, కుటుంబాలను చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ దుష్టుడికి, దురాత్మకు మనం చోటు ఇవ్వకూడదు. ఈ బలిపీఠం యొద్ద లేకపోతే ఈ ధూప వేదిక చాలా ప్రత్యేకమైనది. ఈ ధూప వేదిక యొద్ద ఉన్నటువంటి ఆ నిప్పులు కానీ, ధూప వేదిక యొద్ద ఉన్నటువంటి ఆ ధూప ద్రవ్యములు కానీ దేవుని యొక్క ఉగ్రతను నిలిచే విధంగా చేస్తుంది. దేవుని యొక్క సంహారపు దూత ఆగిపోయే విధంగా చేస్తుంది. మరణపు దూత ఎక్కడ పొంచుంటుందో మనకు తెలియదు. అయితే దేవుని పిల్లలుగా నీవు నేను మనము చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు నేను మనం చేసిన ప్రార్థనను దేవుడు తప్పక వింటాడు. నీవు నేను దేవుని సన్నిధిలో చేసిన మొర దేవుడు తప్పక ఆలకిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రభువు అని అంటాడు, ఆ ధూప వేదిక యొద్ద నేను నిన్ను కలుసుకుంటాను. ఆ ధూప వేదిక యొద్ద నువ్వు ఆరాధన చేసి నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిలిచి మనల్ని కలుసుకునే స్థలం. అయితే ఈ ధూప వేదిక యొద్ద మొట్టమొదటగా అగ్నిని వేయాల. అగ్నిని గూర్చి మనం ధ్యానం చేసాం. ఆ ధూప వేదిక యొద్ద ఆ బొగ్గులు వాడారు. ఆ బొగ్గు దేనికి సాదృశ్యం? తదుపరి దాని మీద వాడినటువంటి స్పైసెస్ ఏదైతే ఉన్నాయో 4 రకాలైన స్పైసులు ఉన్నాయి. తర్వాత ఉప్పుని దానిలో చేర్చమని చెప్పాడు. ఇవన్నీ దేనికి సాదృశ్యమో మేబీ ప్రభు చిత్తమైతే 2 వారాల తర్వాత వాటిని ధ్యానం చేద్దాం. ఈస్టర్ తర్వాత ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అయితే ఈ ధూప వేదిక యొద్ద ధూపము అనునిత్యం వేయబడాలి. అలాగనే మన కుటుంబాలలో ప్రార్థన అనే ధూపము, స్తుతి అనే ధూపము నిత్యము వేయుదుముగాక. ఆ మాటను చదివి ముగిస్తాను. 30వ అధ్యాయం 6వ వచనం. సాక్ష్యపు మందసమునొద్దకు అడ్డు తెర ఎదుట అనగా శాసనముల మీద
కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోనును ప్రదీపమును పొద్దున దాని మీద ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యమును ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరచువలెను, దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. 9వ వచనంలో మీరు దాని మీద అన్యధూపమైనను దహన బలి అయినను ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పించకూడదు. దాని మీద ఏం వేయకూడదో జ్ఞాపకం చేస్తున్నాడు. ధూప వేదికను గురించి జ్ఞాపకం చేశాడు. మొదటి వచనంలో ధూప వేదిక, 2వ వచనములో దాని కొలతలు జ్ఞాపకం చేశాడు. 3వది ఆ తుమ్మకర్ర మీద బంగారము పొదగాలి, దాని మీద బంగారపు జవ ఉండాలని చెప్పాడు. బంగారం పరిశుద్ధత గుర్తు, ఆ జవ రాజరికమునకు గుర్తు. అయితే 4వ వచనములో 2 ప్రక్కల బంగారపు ఉంగరములు దానితో ఏకాండముగా ఉండడానికి గురించి ప్రధానంగా జ్ఞాపకం చేస్తున్నాడు, దాన్ని మూవ్ చేయడానికి. ఆ తర్వాత అది ఉంచవలసిన స్థలము ఎక్కడ ఉంచాలో 6వ వచనము నుండి దాదాపు 8వ వచనం వరకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత దానిలో ఏమి వాడాలో ఏమి వాడకూడదో 9వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ వచనంలో చూడండి, మరియు అహరోను సంవత్సరమునకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యాజకుడు ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒక్కసారే పోవాలి. బట్ కానీ ఇక్కడికి రోజు రావాలి. ఎప్పుడు? ఉదయం రావాలి, సాయంత్రం రావాలా. ఈ ఒత్తులు, దీని మీద కాలిపోయిన ఒత్తులు కత్తిరించాలా. సిజర్స్ ఉంటాయి, ఆ కత్తెరను కట్ చేయాలా. ఆ బూడిదను తీసుకోవాలి. ఆ బూడిద దేని కొరకు వాడాలో కూడా దేవుడు లెక్కలిచ్చాడు. దాన్ని దీపమును ఆ ఒత్తులను కత్తిరించి దానిలో తైలమును మారుస్తూ ఉండాలి. ఎంత పకడ్బందీగా దేవుడు జ్ఞాపకం చేశాడు. పిల్లరా, ఎందుకు ఈ ప్రత్యక్ష గుడారం అంత ప్రాముఖ్యమైనదంటే రానున్న దినములలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం చూడబోతున్నాం. ఈ రానున్న దినములలో ఈ ప్రత్యక్ష గుడారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో ఇదిగో దేవుని యొక్క నివాసము మనుష్యులతో కూడా ఉండుటకు దిగి వచ్చుటకు నేను చూచితిని. నూతన యెరూషలేము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెని పోలి ఉన్నదని జ్ఞాపకం చేస్తూ దేవుని యొక్క నివాసం భూమి మీదకి దిగి రావడం, ఆ ప్రత్యక్ష గుడారం పరలోక పట్టణంలో ఉన్న ఆ నమూనాను దేవుడు మోషే జ్ఞాపకం చేశాడు. ఆ నమూనా చొప్పున మోషే దాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. యాజకుడు ఒకసారి వెళతాడు, ఇక్కడికి ప్రతిదినము రావాలి. విశ్వాసులుగా ప్రతిదినము ఉదయమున సాయంత్రమున ప్రార్థన ఆగిపోకూడదు, స్తుతి ఆరాధన ఆగిపోకూడదు. స్తుతి ఆరాధన అనగానే డేవిడ్ని పిలుచుకొని కీబోర్డు పెట్టు అక్కర్లే, రావాలా డేవిడ్ అక్కర్లే, పిలిస్తే మంచిదే. బట్ కానీ స్తుతి ఆరాధన మీ ఇంట్లోనే మీరు కూర్చొని బిడలో ఏదైనా చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వస్తే దేవుని స్తోత్రం. ప్రతి ఇంట్లో ఒక వాయిద్యం వాయించే వాళ్ళు ఉండాలి. మీకు నరసాపూర్ తెలుసా? నరసాపూర్ ఎవరికైనా తెలుసా? నరసాపురం అంటే ఇంకో నరసాపూర్ అన్నట్టుంది. నరసాపురంలో ఇంటికి ఒక 2 కీబోర్డ్ ప్లే చేస్తారు. ఏ మీటింగ్ పెట్టుకున్న 4 పెట్టుకుంటారు కీబోర్డులు. మరి కలుతుందో లేదో నాకు తెలియదు, మిగిలిన మ్యూట్ చేస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఇంటికి 2 ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు. దేవుని పిల్లలుగా ఈ సంవత్సరం నేర్చుకుంటా అని నేను కూడా సరిగమలు నేర్చుకొని ఫీజు కట్టి ఆపేశా. డేవిడ్ చేజ్ గారి దగ్గర నా ఫీజు ఈడలే. వీళ్ళు కూడా భలే తెలివైన వాళ్ళు, మ్యూజిషియన్స్ కూడా. వీళ్ళు ఎందుకంటే సహజంగా ఫీజు ముందే తీసుకోండి, ఎందుకంటే ఈ బ్యాచ్ 2 రోజులు వచ్చిపోయే బ్యాచ్, నేర్పిన తర్వాత ఫీజు ఇయ్యరు, ఎందుకంటే నాకు రాలేదు కదా అంటారు. కాబట్టి నువ్వు ఫీజు నేర్చుకో. ఫీజు ఇస్తే కనీసం నీకు కూడా భారం తెలియాలి కదా, నీకు కూడా నొప్పి తెలియాలి కదా. సో కాబట్టి నేను ఫీజు కట్టి సరిగమ పదని హ్యాపీ బర్త్డే నేర్చుకున్నా. ఎప్పుడన్నా కావాలంటే 2 పాటలు మాత్రం నేను ప్లే చేయగలను.
మిగిలిన మనల్లా కాదు. కానీ వాయిద్యం నేర్చుకోవాలి. ఇంట్లో కూర్చొని కుటుంబ ప్రార్థన కలిగి ఉండి ఒకవేళ ఉదయం సాధ్యమైతే ఉదయమే, సాయంత్రం దొరకరు. ఒక టయానికి వస్తారు, ఒక టయానికి వస్తారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే అందరు కూర్చొని కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే చాలా మంచిది. లేదా సాయంత్రం వీలైతే సాయంత్రం 2 సార్లు ఉంటే దేవునికి స్తోత్రం. ఉదయం సాయంత్రం 2 సార్లు ఒక అధ్యాయం చదువు, తప్పేముంది? రాదా ఆడియో బైబిల్ అందు పెట్టుకో, మధ్యలో పాటలు పట్టు రాదా పాడిని పాటలు పెట్టుకోండి, మధ్యలో కుటుంబం కూర్చొని కలిసి ప్రార్థన చేయండి. ప్రార్థన పెట్టుకోబాకండి, వేరే వాళ్ళు చేసింది కాపీలు కొట్టకూడదు. నీ ప్రార్థనను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. రైట్, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచి కళ్ళు